అందరికీ నమస్కారం. వందే మాతరం. ఆగస్టు నెలలో వచ్చే రెండు పండుగలు, ముఖ్య అతి పండుగలు ఏవైతే ఉందో, ఒకటి సోదరభావంతో కూడుకున్న రాఖీ పండుగ, అదేవిధంగా 15 ఆగస్టు నాడు మనం వాడుకునే ఈ జెండా. ఆ రోజు కార్యక్రమంలో వాడుకుంటాం, ప్లాస్టిక్లు వాడతాం, పూసలు వాడుతుంటాం, గన్ని వాడుతుంటాం. ఈకో ఫ్రెండ్లీగా తయారు చేయడానికి ఇది కూడా ఒక రాఖీ. ఒక చెల్లి తయారు చేసింది, ఒక పద్మం పువ్వు వేసుకుని అందులో 3 రంగులు కలవసి పెట్టింది. కానీ ఇందులో విత్తనాలు ఉన్నాయి, తోటకూర విత్తనాలు ఉన్నాయి, ఉల్లిపాయ విత్తనాలు ఉన్నాయి, తులసి విత్తనాలు ఉన్నాయి. ఇట్లా ఎన్నో రకాల విత్తనాలు తయారు చేసేసి ఇది భూమిలో కలిసిన ఇబ్బంది లేదు, ఒక చిన్న తాడు కట్టుకొని తను మనస్ఫూర్తిగా తయారు చేసిన ఒక మంచి రాఖీ. ఇట్లాంటి రాఖీలు కూడా మనం తయారు చేస్తుంటాం. అదేవిధంగా పేడతో తయారు చేసిన, ఆవు పేడతో తయారు చేసిన రాఖీలు కూడా ఈ మధ్యన వస్తున్నాయి. వీలైనంత వరకు ప్రతి ఒక్క సోదరుడు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే ఇది తయారు చేసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ ఆ రోజు 15 ఆగస్టు నాడు మనం పతాకం పెట్టుకుంటాం త్రిరంగులు. కానీ దీన్ని కూడా మనం ప్లాస్టిక్ చేస్తాం చాలా వరకు, అన్ని వేరే వేరే వస్తాయి. ఇది కూడా విత్తనాలతో కూడుకున్న ఒకటి. ఇదన్నీ ఒక చెల్లి తయారు చేస్తుంది. ఆవిడ నెంబరు శ్రవంతి అని చెప్పేస్తుంటారు ఆవిడ పేరు. ఆవిడ నెంబర్ 9603663109. ఒక మంచి ఐడియా వచ్చింది. దీన్ని మనం ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్దాం. జై భారత్, జై గోమాత.